డైలాగ్ చెప్పరా. ఆ మోకాల మీద కొట్టరా. అదేం తప్పు చేసి ఉంటుంది. స్లోగా అని చెప్పాను కదా, కంగారు పడితే. పర్లే, తర్వాత చెయ్యిరా. ఆ చెయ్యి మూతి మీద కొట్టు. మళ్ళీ నోరు లేకూడదురా నా యాల్దే. సరే బావా. లేకపోతే నేరుగా చెన్నై మురగన్ గారి దగ్గరికి వెళ్ళి డీల్ పెట్టుకుంటా. లేకపోతే నేరుగా చెన్నై మురగన్ గారితో డీల్ పెట్టుకుంటావా నువ్వు? లేకపోతే నేరుగా చెన్నై మురగన్ దగ్గరికి వెళ్ళి డీల్ పెట్టుకుంటావు నువ్వు. లక్కీగడు మర్చిపోయాడు అంటావా? ఎరా లక్కీగడు మర్చిపోయాడు అంటావా? నువ్వే రాజా. కొట్టరా అంట. కొట్టనా చెప్పురా. చెప్పండి ఎంపీ గారు. స్టార్ట్. మీరు 5 నిమిషాలు ముందు చేసి ఉండాల్సింది. కదా. అట్టాడి పీక్ కోసి అటు ఇటు నడుస్తామన్నాడు. అటు ఇటు నడుతున్నట్టు చెయ్యి. అట్టాడి పీక్ కోసి కత్తి కడుగుతుంది. పట్టుకో, కప్పుకుని పట్టుకో. కదప్పి నొక్కు. లా పడిపోరా, అటు పడిపోరా. సరే బావా. పోసే 3 ఇటు పెట్టారు తలకి. 3 కిందటి. అంతే, ఇంకేం చేయకు. అలాగే ఉండు. పేపర్ చదువుకో. ఏంది పుష్ప ఇటు వచ్చిండు? కొండారెడ్డి అని ఎలా ఉన్నాడు? మళ్ళీ చెప్పాలి, గ్యాప్ వచ్చేస్తుంది. ఏంది పుష్ప ఇటు వచ్చిండు? కొండారెడ్డి ఎట్టు ఉన్నాడు? బాగున్నాడన్నా. అన్నా కలర్ కలిపినా. ఏంది ఇది? బ్లాక్ అన్నా. పోయిన దూరి బ్లాక్ అని చెప్పి బ్రౌన్ కలిపినారా? అందరి ముందు రోతనయ్యి ఉండదు. ఈసారి బ్లాక్ అన్నా. నిజం. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఆయనకే చూపించు. ఏమిరా నడరా. ఎట్లా చచ్చినాడో గిలగల కొట్టుకొని. లేకపోతే టన్నుకి 50 లక్షలు కావాలంట వీడికి. నీకేమి? నా కాడి సరుకు చేర్చి నీకు 2 చెక్ పోస్టులు దాటిస్తే చాలు. కానీ సరుకు చెన్నై అమ్మాలంటే 15 చెక్ పోస్టులు దాటిస్తుండాలా. ఎంత కష్టం బాబా అది. అవునన్నా, చాలా కష్టం. నాకు కూడా 15 చెక్ పోస్ట్ కాడా భలే ఇబ్బంది అయి ఉంటుంది. కెమెరాకి చూడకరా. మళ్ళీ చెప్పాలా? చెప్తాడు కూర్చో. సరుకు చెన్నై చేసినావా? నీకేం పర్రా చెన్నై చేసినాకి. సరుకు చెన్నై చేసినావా? నీకేం పర్రా చెన్నై చేసినాకి. నీకేం పర్రా చెన్నై చేర్చిన. నీకేం పర్రా చెన్నై చేసినాకి. 25 లక్షలు నాకు సరిపోతలేదన్నా. నువ్వు ఇచ్చే 25 లక్షలు నాకు ఏమాత్రం సరిపోవట్లేదన్నా. నువ్వు ఇచ్చే 25 లక్షలు నాకు ఏమాత్రం సరిపోతలేదన్నా. టన్ను కోట అయితే చెప్పన్నా, నీకే అమ్ముతాను. టన్ను కోట అయితే చెప్పన్నా, నీకే అమ్ముతాను. 3 అన్నా. ఏందన్న ఇది? కోట ఏందన్న ఇది? 1 2 3 స్టార్ట్. కోట ఏందన్న? మళ్ళీ చెప్పరా. మురగన్కి. చెన్నై మురగన్కి.
వాడుగా అమ్మేస్తానన్నా కొత్తోడు దేనికి? మళ్ళీ చెప్పరా. అయితే వాడుగా అమ్మేస్తానన్నా కొత్తోడు దేనికి? పెట్టు కెమెరాలు ఎలగా ఉండు. రే ఏం మాట్లాడుతున్నావు? 50 అడిగినందుకు వాడు గొంతు కోసినావు. సరే ఏం మాట్లాడుతున్నావు? 50 అడిగినందుకు వాడు గొంతు కోసిన. నువ్వు కోటి అడుగుతున్నావు. నువ్వు కోటి అడుగుతున్నావు. కనబడట్లేదా ఏం జరుగుతుంది? ఏమి కనపడతలేదా ఏం జరుగుతుంది? ఏమి దీని పాసుగాలు ముర్రే దీని పోసగాలు అన్నో ఇది బ్లాక్ అన్నా. అన్నో ఇది బ్లాక్ అన్నా. నీకేం దిగులో దురంగా వేసుకో. నీకేం దిగులో దూరంగా వేసుకో. స్టార్ట్. ఏంటి బావా నట్ట ఇడిసేసుకున్నావు? నువ్వేం రా ఆడిపోయిన అరగంటకు వచ్చి అడుగుతుంటావు. బావా నట్ట ఇడిసేసుకున్నావు. ఏంటి బావా నట్ట ఇడిసేసుకున్నావు? వాడి సాగుని చూసి కూడా అట్లా మాట్లాడుతుంటే. వాడు సాగుని చూసి కూడా అట్ట మాట్లాడుతుంటే షాకులో ఉన్నాను బావా. షాకులో ఉన్నాను బావా. మీ అక్క కళ్ళ ఉండను నేను కూడా షాక్ ఉన్నాను. నేనేమి అక్క షాక్ ఉన్నానా? నేను కళ్ళ ఉన్నాను రా. అనవసరంగా వదిలేసాం బావా. వేసే ఉండవలసింది. అనవసరంగా వదిలేసాం బావా. వేసేవలసింది. అనవసరంగా వదిలేసాం బావా. వేసే ఉండవలసింది. ఏం సింగరెడ్డి? ఏం సింగరెడ్డి? అవునా? సీరియస్ గా చూడండి రా. పుష్పగానే చూడండి రా అందరూ. అన్నా మురగనన్నా సిండికేట్ నెంబర్ పుష్ప అని మాట్లాడుతున్నా. ఏదో ఒకటి మాట్లాడే. నా సరుకు మురగన్ అన్నకే పంపట్లేదు. డైరెక్ట్గా నీకే అమ్ముదాం అనుకుంటున్నాను అన్న. సరియా? ఏ ఆగా నువ్వు మాట్లాడుకో. సరియా? నా ఫోన్ నెంబర్ ఇరుకే 83 84. ఓకే అన్నా వనక్కం అన్న అటు ఇటు తిరుగు. సిండికేట్ నెంబర్ పుష్ప ఇరుకే. ఈసారి మంగళవారం సరుకు అమ్ముదాం లేదా అన్న? డైరెక్ట్గా నీకే అమ్ముదాం అనుకుంటున్నా అన్న. స్లోగా నాడు. సరియా? ఇటే తిరుగు. నా పేజీ నెంబర్ ఇరుకే 83 84. ఓ పక్క చూడు. మళ్ళీ చూడు. అటేపు చూడు. చూడు ఇటు చూడు. సీరియస్గా చూడాలా? ఓకే సీరియస్గా ఇటేపు చూడు. అయ్ అంతే. నా వైపు చూస్తావే. అరే మళ్ళీ నవ్వుతే స్టార్ట్. అంతే. చెట్టు వచ్చిందా? నాకు వచ్చింది కదా. ఏ తన్నేసి కాలు చేతులు వెనకట్రా. కింద దూకరా. ఎదరికి వెనక కాదురా. ఎదర దూకు. పడిపో. వెళ్ళిపో. స్టార్ట్. ఆగు అప్పుడే కదా. నాగేశ్వరం ఎత్తుకుపోయిన వాళ్ళన్న రాకుంచి చాలా తప్పైతే మాట్లాడుతాను. పెట్టు కదా. నా ఏపు చూడక పడిపో. కూర్చో పడుకో.